అమేజింగ్ యాక్చువల్లీ. నేను ఒక లైవ్ తీసుకుంటాను, మళ్ళీ తర్వాత మనం డిబేట్ కంటిన్యూ చేద్దాం. రైట్, ఈ రీసెంట్గా కామారెడ్డిలో జరిగినటువంటి ఎస్ఐ, కానిస్టేబుల్ అండ్ ఒక రైటర్ ముగ్గురు కలిసి ఒక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఇది మనందరికీ తెలిసినటువంటి స్టోరీనే. కానీ ఇప్పటి వరకు కూడా దానిపైన అసలు ఏం జరిగింది దాంట్లో అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పటికీ కూడాను ఇంకా తెలియనటువంటి అంశాలు. సో దీనికి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి మా నిజామాబాద్ రిపోర్టర్ కిషోర్ లైవ్లో అందిస్తారు. కిషోర్, ఈ కేసులో లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి? కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఇంకా మిస్టరీగానే ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు ఎస్ఐ సాయితో పాటు కానిస్టేబుల్ శృతి, అలాగే ఆపరేటర్ నిఖిల్ కి సంబంధించి కూడా ముగ్గురికి సంబంధించి ఆత్మహత్యల ప్రమాదవశాత్తు జరిగింది అనేది ఇంకా మిస్టరీగానే ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే బీబీపేటలో కానిస్టేబుల్ గా శృతి పనిచేస్తుంది. అక్కడ గతంలో సాయి ఇక్కడ ఎస్ఐగా ఉండేవారు. అయితే వారి ఇద్దరి మధ్య కూడా కొంత స్నేహబంధం ఉండేదని తెలిసింది. అనంతరం అటు ఎస్ఐ సాయి అక్కడ నుండి బిక్కనూరు ఎస్ఐగా ట్రాన్స్ఫర్ అయిన అనంతరం శృతికి కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ తో పరిచయం అయింది. ఆ పరిచయం కొంత స్నేహం ప్రేమగా మారిందన్నట్టు కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి, వార్తలు వినిపిస్తున్నాయి. అనంతరం వారిద్దరు పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్ధమైనట్టు కూడా తెలిసింది. దీంతో ముగ్గురు కూడా ఈ నేపథ్యంలోనే, ప్రేమానయం నేపథ్యంలోనే ఇటు ముగ్గురు కూడా ఎస్ఐ సాయితో పాటు కానిస్టేబుల్ శృతి, అలాగే నిఖిల్ కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ కూడా ముగ్గురు కూడా అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వద్దకు వెళ్లారు. వారి ప్రేమానికి సంబంధించి ముగ్గురు కూడా మాట్లాడుకున్నట్టు కూడా తెలుస్తుంది. అనంతరం ఆత్మహత్య చేసుకున్నారా, ప్రమాదవశాత్తు శృతి ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో నిఖిల్ అలాగే ఎస్ఐ సాయి కూడా కాపాడే ప్రయత్నంలో చనిపోయారనేది కూడా ఇప్పటికీ కూడా ఒక సస్పెన్స్ గానే ఉందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించిన ఆధారాలు, ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు ముగ్గురు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారా, ఏం జరిగిందనేది అక్కడ ఐ విట్నెస్ లేకపోవడంతో పోలీసులకు ఒక సవాల్గా మారినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే వారికి సంబంధించిన ఆధారాలు కావచ్చు, ఫోరెన్సిక్ సైన్స్ పంపించారు. ఏవైతే నీరు ఉందో శాంపుల్ సంబంధించిన నీటిని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారు. వాళ్ళ సెల్ ఫోన్ల ఆధారంగా, కాల్ డేటా ఆధారంగా, మెసేజ్ల ఆధారంగా మాత్రం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే ఈ ముగ్గురికి సంబంధించి ఏం జరిగిందనేది మాత్రం ఊహాగానాలు వినిపిస్తుంది. ముగ్గురికి సంబంధించి స్నేహబంధమా, ఆర్థిక సంబంధాలా, ప్రేమాయణమా అనేది ఒక ఊహాగానాలుగానే మిగిలిందనే చెప్పవచ్చు. మొత్తానికి ఇటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ద్వారానే, అలాగే ప్రేమాయణం ద్వారానే ఈ ముగ్గురికి సంబంధించిన ఆత్మహత్య జరిగింది, ప్రమాదవశాత్తు చనిపోయారంటూ మాత్రం ఇక్కడ బయట ఊహాగానాలు మాత్రం వినిపిస్తున్నాయి. ఇప్పటికి మాత్రం కేసు సంబంధించి మొత్తంగా మిస్టరీగానే ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కిషోర్.